అమ్మా ఊరుకోమ్మా. ఏడిపిస్తున్నాడా అమ్మా? టార్చర్ అనిపిస్తుందమ్మా? అవునన్నా. ఏం బా, నీ పళ్ళకు క్లిప్ ఉన్నప్పుడు ఒక్కడైనా నిన్ను చూసి నవ్వాడా? లేదే. నీ కళ్ళకు చూడున్నప్పుడు ఎవడైనా నిన్ను కన్నెత్తి చూశాడా? లేదే. నువ్వు కర్టన్ క్లాత్ కట్టుకున్నప్పుడు ఎవడైనా నిన్ను ఆడదానిగా గుర్తించాడా? లేదే. మరి ఇప్పుడు చూడు ఎంతమంది ఫ్యాన్స్. దీంతో మాట్లాడండి. అసలు ఎవడా నువ్వు? నా ఇంటి ముందు ఏంటి న్యూసెన్స్? నా గురించి నీకు తెలీదు. నేను కొడితే ఎలా ఉంటుందో ఈ నడుగు చెప్తాడు. బాడీ పెయిన్స్ చాలా రోజులు ఉంటాయి బాబు. స్టిల్ ఐ లవ్ మై వైఫ్. ఆంటీ గారు కొంచెం కొబ్బరి నూనె ఇస్తారా ప్లీజ్? దాహం వేస్తే నీళ్లు తాగేవాడిని చూశాను కానీ నూనె తాగేవాడిని నిన్నే చూస్తున్నాను. బహుశా కేరళ ఉంటుంది. మెరుస్తుంది. పేలుతుంది కూడా. అరే పంది, ఏడు చేపడైనా తింటాం ఆపరా. కాస్త మీ అక్క పెట్టు. చూడు కరువు వచ్చిన కంట్రీకి అంబాసిడర్ లాగా ఎలా పేలగా తయారైందో. అవును బాబు. ఈ గొడవను గానీ అడ్వాంటేజ్ కింద తీసుకుని ఎదవ ఎక్స్ట్రాలు చేసేవాను. రాయ్ ఇందాక నుంచి ఏంట్రా ఐ లవ్ మై వైఫ్ అంటున్నా. ఐ లవ్ మై వైఫ్ సార్. ఇకపై నుంచి మధుని ఎలా చూసుకుంటారు? దేవతలా చూసుకుంటాం. అంటే నైవేద్యం చూపించి ప్రసాదాల మీద దుబ్బేస్తారా? మనిషిలా చూడండి చాలు. ట్రీట్మెంట్ లో గానీ తేడా వచ్చిందనుకో కాల్చేస్తాను. మధు ఐ లవ్ యూ. నా గురించి కొంచెం ఆలోచించు. సారీ పొరపాటు వెళ్ళిపోయింది. నా గురించి మర్చిపోక. గోల్ నెంబర్ 3 బిట్టు. సార్ మనం ఆ బిట్టు గాని పట్టుకోవాలంటే ట్రావెల్ మూర్తి గారు బయటికి రావాలి. ఆ ట్రావెల్ మూర్తి గారు బయటికి రావాలంటే మన బాబాయ్ లోపలికి వెళ్ళాలి సార్. అరే ఎవరు నర్స్ చేస్తున్నారో తెలుసా? మేము నీలా పొద్దున్నే తాగి తిరగట్లేదు. అన్ని కనుక్కునే మూసుకుని పడుకో. నిన్నెందుకు వేశారు? దొంగ పాస్పోర్ట్ చేశానని. అందులో తప్పే ఉంది. అది ఆర్ట్. అంటే ఆర్టిస్టులు కూడా అరెస్ట్ చేస్తున్నారా? మీ కేసేంటి? ఒక తల్లి మాట నిజం చేశానని అరెస్ట్ చేశారు. తల్లి మాట? అవును. ఓ తల్లి వాళ్ళ అబ్బాయి అల్లరి చేస్తున్నాడని బయటికి వెళ్తే బూచెడు పట్టుకుంటాడరా అని చెప్పింది. వాడు ఆ మాట నమ్మలేదు. బయటకు వచ్చి చూశాడు. అప్పుడు వాళ్ళమ్మ చెప్పిన మాట నిజం కాకపోతే లైఫ్లో వాడు బాగుపడ్డాడు. అందుకే రిస్క్ చేసి వాడిని ఎత్తుకొచ్చేసాను. కానీ విచిత్రం ఏంటంటే వాళ్ళ అమ్మాయి నా మీద కేసు పెట్టింది. వాళ్ళ అబ్బాయిని కిడ్నాప్ చేశానని. ఆ గోడ గీకి కన్నం పెట్టి పారిపోదాం అనుకున్నావా? రేపు నేను సబ్ జైలుకి మార్చేస్తాం. అక్కడ ప్లేట్లు పెద్దవి, గోడ గట్టి ఉంటాయి. గీక్కో. ఇన్స్పెక్టర్ ఏంట్రా? నాకు దస్తా పేపర్లు బస్తా పెన్నులు కావాలి. దేనికి? ఆత్మకథ రాసుకోవటానికి. నువ్వా? ఏ గాంధీ గారు నెహ్రూ గారైనా జైల్లో కూర్చొని ఆత్మకథలు రాసేది? వాళ్ళకైనా ఆత్మలు ఉండేది, మాకుండవా? నాకు ఒక ఆత్మ ఉంది, దానికి ఒక కథ ఇచ్చింది. కాగితాలు పెన్నులే లేవు, ఇప్పించు. ఇదిగా ఆ రైటర్ దగ్గర నుంచి 4 పెన్నులు పేపర్లు అడిగి తగలేంటరా. ప్రేతాత్మ కథ ఏదో రాసుకుంటాడంటాడు. సార్ 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 ఏంట్రా? ఒక కప్పు టీ కావాలి సార్. చెప్పు తెగిపోద్ది. రైటర్స్ బ్లాక్ సార్. పెన్ను కదలటం లేదు. రై సార్ ఇక్కడ ఉంటే వీడు ఇలాగే విసిగిస్తాడు. అందరం బయటకు పోదాం పదండి. అలాగే సార్. మీరేంటి మీ వెనకాల మేము కూడా వచ్చేస్తాం. ఒకసారి ఓపెన్ చేస్తే ఇద్దరు వెళ్ళొచ్చు. కంగారు పడద్దు, క్యాజువల్గా నడుపుతాం. ఏంటి? ఫోన్స్. మరి వాడేవాడు? ఫ్యాన్స్. డైరెక్ట్గా వచ్చుగా, చుట్టూ తిరిగి ఎందుకు వెళ్తున్నాడు? ఫ్యాన్స్కి ఎమోషన్సే, లాజిక్లు ఉండవు. ఇదిగో సాయంత్రం నువ్వు నాకు ఫోన్ చేయి, నా నంబర్ అందులో ఉంది. వాడు నువ్వు ఇచ్చిన ఫోన్లోంచే చేస్తాడుగా. తప్పకుండా చేస్తాడు సార్. వాడు నన్ను నమ్మాడు.
వాడు దాన్ని వాడకపోతే ఆ బిట్టుగాన్ని పట్టుకోవడం కష్టం. రవిగాడు బతికే ఉన్నాడు. వాడిని చంపి కానీ నేను ఇక్కడి నుంచి వెళ్ళను. ఆడికి జీవితం మీద విరక్తి పుట్టి ఆత్మహత్య చేసుకోవాల్సిందే తప్ప నువ్వు వాడిని ఏమీ చేయలేవు. 8 మంది జనం కావాలి, ఎక్కడానికి వ్యాన్ కావాలి, ఎత్తడానికి క్రేన్ కావాలి. నా దగ్గర లక్షలు దొబ్బావు. నీకోసం ఆ ఫ్యామిలీ క్రియేట్ చేసి వాళ్ళ పాస్పోర్ట్లకి వీసాలకి బోల్డ్ డబ్బు ఖర్చు పెట్టి ఈ ప్రాసెస్ లో సత్తారు గడి చేస్తే ఆడి ఫ్యామిలీకి కాంపెన్సేషన్ పే చేసి మరీ కాగితాలు రెడీ చేస్తే ఆరే ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఫ్లైట్ ఎక్కలేకపోయావు. నీ మీద నాకు ఎప్పుడు 1.5 కోటి పైగా ఖర్చు అయింది. ఇదిగో ఈ కాఫీ నాకు ఎక్స్ట్రా, నీకు బోనస్. తాగు. ఈ బెబ్బెబ్బెమ్మెమ్మె సైకిల్ తప్ప నువ్వు వీకిందేం లేదు. నీ వదిల రవిగాని నమ్ముకుని ఉంటే 1/2 గంటలో బ్యాంకు మొత్తం దోచి ముందు పెట్టేవాడు. 25 ఏళ్ళ కుర్రాడు రా, నీ బట్టలు పిచ్చి పరిగెత్తిస్తున్నాడు. వెళ్ళి వితౌట్ షుగర్ ఆడు సంక నాకు సిగ్గు లేకుండా వచ్చి కూర్చున్నాడు. పెళ్ళాం పక్కనే ఉన్నప్పుడు మొగుడు వేరే అమ్మాయికి లైన్ వేస్తే అదెంత బాధపడుతుందో తెలుసా? నా ఎదురుగా వాడిని పొగుడుతుంటే నాకు అలానే అనిపించింది. బెబ్బెబ్బే మెమ్మెమ్మేనా? నేనేం చెప్పానో తెలుసా? నిన్ను పుడుస్తానని చెప్పాను. హ్యాండిక్యాప్డ్ని కామెంట్ చేయకూడదు. తప్పది. ఇప్పుడు దానికి సారీ అని చెప్పినా వినపడదురా. నన్ను బతికించరా. నా మనసు విరిగిపోయింది. నువ్వు చస్తే నాకేంటి, బతికితే నాకేంటి? తప్పు. 1500 కోట్లురా మొత్తం నీకే చేస్తా. నన్ను బతికించరా. డబ్బుందా? నేను చూసినప్పుడు కాలిపోయింది. కాలరే కాలిందిరా. డబ్బు మొత్తం ముందే మార్చేసా. డబ్బు ఎక్కడ దాచావు? ఎక్కడా? వీడి మ్యూజిక్ ఆగిపోయింది బిట్టు. ఓ ఫోన్ చేసుకోవచ్చా? చేసుకోండి. వాడు మొబైల్ వాడడం డౌట్ వచ్చే బాడీకి ట్రాన్స్మిటర్ పెట్టాను. నేను సార్ ట్రావెల్ మూర్తిని. బెయిల్ రావడం కష్టం, నేనే బయటకు వచ్చేసాను. ఇక్కడ చాలా గొడవగా ఉంది. బిట్టు బయటకు వెళ్ళడం చాలా కష్టం సార్. ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసుకొని మాట్లాడటం నేర్చుకో మూర్తి. బిట్టు మరి వరదరాజులు గారు? ఆయన అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియాలో ఉన్నారు. అరే, ఆయనతో మాట్లాడాలని కష్టపడి బయటకు వచ్చాను సార్. నీకన్ని తెలివితేటలేవు. లేదు సార్, నేనే వచ్చేసాను. నిన్నెవడు తప్పించాడు? నీతో ఎవడు మాట్లాడిస్తున్నాడు? వాడికి చెప్తున్నా. హాయ్ రవీంద్రనారాయణ్, యువర్ ఫ్రెండ్ బిట్టు హియర్. హౌ ఆర్ యు? మిస్డ్ మీ? నీకు చిన్న కథ చెప్పాలి రవి. చిన్నప్పుడు మా నాన్న రోజు తాగొచ్చి నన్ను తమ్ముణ్ణి కొట్టేవాడు. నేను పర్వాలేదు, లాలా చిన్నోడు కదా, బాగా ఏడ్చేవాడు. ఓ రోజు రాత్రి మా నాన్నని ఎవడో దొంగ తల మీద కొట్టి పర్స్ తీసుకుని పారిపోయాడు. దెబ్బ గట్టిగా తగిలిందే మా నాన్న చచ్చిపోయాడు. తర్వాత మా తమ్ముడు ఎప్పుడూ ఏడవలేదు. ఎవ్వరికీ తెలియని విషయం ఏంటంటే, ఇంక్లూడింగ్ నా తమ్ముడు కూడా, ఆ దొంగ నేనే. వాడిని కొట్టినందుకే మా నాన్నని చంపేశాను. నువ్వు వాడిని చంపావు, మరి నిన్నేం చేస్తాను?
అది నీ ఇమాజినేషన్కి వదిలేస్తున్నా. అదో పెట్టి తగ్గుతాం. పొద్దున్నా లేదా? ఓ పక్క వాడు వార్నింగ్ ఇస్తా ఉంటే భయపడవా అసలు నువ్వు? భయపడటంలోనే పడటం ఉంది. మనం పడద్దు, లేద్దాం. అది కాదురా. ఆశ క్యాన్సర్ ఉన్నోడు కూడా బతికిస్తే, భయం ఆల్సర్ ఉన్నోడు కూడా చంపేస్తే. వాడు చంపుతానని బెదిరిస్తుంటే నీకు భయమే లేదా? కత్తికి ఫీలింగ్స్ ఉండవు బాబాయ్. వదినే, నేను వాడిని చంపేస్తా. వాడు చెప్పాడు, నేను చెప్పలేదు, అంతే తేడా. మధు, బాబాయ్ మధుని చూసావా? నువ్వు కొట్టిన దెబ్బకి అంతా బ్లర్లో ఉంది. ఏం కనపడిచి వస్తుంది? బాబాయ్ ఇవాళ మధుని కాళ్ళు గెడ్డాలి కాదు, జుట్టు పట్టుకుని అడిగిపోతున్నాను. ఏ మధు, మధు, మధు ప్లీజ్ 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 ఆగో. నా గురించి నీకు తెలీదు, నా నెగ్లెక్ట్ చెక్ మధు. కరెక్ట్. నీ గురించి నాకు తెలీదు, నీ ప్రేమ నిజమో కాదో తెలీదు, నీ పేరు నిజమో కాదో తెలీదు. వాట్ ఆర్ యు సేయింగ్ మధు? యు నో నా హూ ఆర్ యు? నా డీటెయిల్స్ కావాలి నీకు, అంతే కదా? నా పేరు రవి, మా నాన్న పేరు నారాయణ మూర్తి, మా అమ్మ పేరు కామేశ్వరి, మా చెల్లి పేరు రాజీ. ఎరా సీతారాం గారు ఇల్లేదంటే ఒకడు చెప్పడేంట్రా? 3 గంటల నుంచి చచ్చేలే తిరుగుతున్నావు. నాన్న అంటే మా నాన్న. ఆహా. ఏం టైమింగ్ రా నీది. పక్క సందులో పెట్టావేంట్రా? డైలాగ్ చెప్పగానే కారేసుకుని వచ్చేసారు. వాళ్ళ నిజంగా మా అమ్మ నాన్న. ఏమయ్యా, అతనికి సిగ్గు లేకపోతే పోయింది, మీకేనా ఉండకలా? ఎవత్రా ఇది? వాడు అడిగితే మాత్రం ఫాదర్ గా ఒప్పేసుకోవడమేనా? నీకు వాడికి పోలికలున్నాయా అసలు? వాడు నా పోలిక. మీ అమ్మ బాగా హోమ్లీగా ఉందిరా. ఏంట్రా ఇది ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది? క్యారెక్టర్ డైలాగ్ లేదు, నోరు మూసుకో. రే దీన్ని కొట్టేస్తా అని చెప్తున్నాను. ఏంటి దాని బుద్ధి మాలుతున్నావు? డబ్బులు తీసుకున్నావు కదే? డబ్బులా? చూడమ్మా, మావాడు వెధవ నాకు తెలుసు కానీ మరీ తల్లిదండ్రులు మార్చేసి అంత వెధవ కాదని నా నమ్మకం. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే మా ఆవిడ మీద నాకు పూర్తి నమ్మకం ఉంది. పెళ్ళైన 25 ఏళ్ల తర్వాత దాన్ని చెడగొట్టే ప్రయత్నం చేయకు. నీకు బూతులు అనిపించినా వీడు నా కొడుకు, ఇది నా కూతురు. ఉత్తరోత్తర మీకు పెళ్లి ఏడిస్తే అర్ధమగుడు తాట తీస్తుంది. కనిపించేంత మంచిదేం కాదు. సీతారాం గారు ఇల్లు ఎక్కడరా? రైట్ తిరిగి స్ట్రైట్ నాన్న. నేను స్ట్రైట్ గానే పెడతాం, నువ్వు స్ట్రైట్ గా ఏడు. ఎప్పుడు అబద్ధాలు చెప్పి ఒక్కసారి నిజం చెప్తే ఇలాగే ఉంటుంది. మధు 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 ఆగు ఆగు. పట్టు. ఏంటిది? ఇదా, ఇందాక నుంచి అటు ఇటు తిరుగుతున్నావు, కుదురుగా ఉండట్లేదు. అందుకు కొంచెం నేను చెప్పేది వినవే. మధు నువ్వంటే నాకు చాలా ఇష్టమే. పిచ్చే, నేను చెప్పేది వినవే. నన్ను పెళ్లి చేసుకో, పువ్వుల్లో పెట్టి చూసుకుంటా. ఇంకొక విషయం, ఇది కొంచెం రిస్కీ మ్యాటర్, అందుకే సేఫ్టీ కోసం పెడుతున్నా. మధు ఇంత దూరం వచ్చింది కాబట్టి సిగ్గు లేకుండా చెప్పేస్తున్నాను. నేను ఎప్పటి నుంచో మన ఫస్ట్ నైట్ కోసం వెయిట్ చేస్తున్నానే. మనం బాగా కష్టపడి ఇలాంటి పిల్లలు కలాలి, అంతే. ఓకేనా? ఏడవద్దు, కొంచెం నవ్వు ప్లీజ్. నా భయం వేస్తుంది, నేను వెళ్ళిపోతున్నా. ఓకే బాయ్. అన్నగా పొల్లలా ఉంది, అదెలా నచ్చిందిరా నీకు? 0 సైజ్ అని ఇప్పుడు అదే ట్రెండ్ అండి. అది నన్ను తిట్టిందిరా. ఇంకా నయం, నన్ను కొట్టింది. వీడన్ని విధ వేషాలు లేకపోతే ఆ పిల్లంతా గొడవ చేస్తుంది. అందరి ముందు ఇలా బెడ్రూమ్ లోకి వచ్చేస్తే చూసేవాళ్ళు ఏమనుకుంటారు? నాన్న పిన్ని వస్తున్నారు సంబంధం మాట్లాడటానికి. ఇప్పుడా? పెళ్లి కొడుకు నువ్వని దానికి తెలీదు, నాన్నకు మాత్రం చెప్పాను. మా పిన్ని నువ్వే మేనేజ్ చేయాలి. నీకేనా పెచ్చా? పిన్నిని మేనేజ్ చేయడం ఏంటి? అసలు ఏం మాట్లాడుతున్నా అర్థం అవుతుందా? నువ్వు చేసిన పనికి మేనేజ్ చేయలేక సస్తున్నాను. నువ్వు వెళ్ళిపో ఇక్కడి నుంచి, ఇది కరెక్ట్ టైం కాదు. వెళ్ళిపో. మరి వెళ్ళినా అంటే వెళ్ళిపోమంటే వెళ్ళిపోమని కాదు మధు, నిన్న అంత పెద్ద గొడవ జరిగింది కదా. పైగా మధు నీకు మా నాన్న గురించి తెలియదే. ఆయనకు కానీ ఇలాంటి విషయాలు జరుగుతున్నాయని తెలిసింది అనుకో, ఎంత పెద్ద గొడవ అవుతుందో తెలుసా? అసలే మా నాన్న. చెప్పరా? యాక్చువల్లీ చెప్పరా?
వచ్చావు? నువ్వు పెద్ద ఐశ్వర్య అని నీ కూతురు ఫాలో అవుతూ వచ్చా. ఏంటి నేను లేనప్పుడు చూసి దాన్ని పెళ్లి చేసేద్దామనా? చంపుతాను. ఇది పెద్ద పోలీస్ ఆఫీసర్లు తెలుసా? అబ్బా పెళ్లి కొడుకు ఎవడు? అతనేనా? వీడా? నాకు నచ్చాడు. రవి, ఆవిడికి నాకు ఏదో కెమిస్ట్రీ వర్కౌట్ అవుతుంది. అదేంటండి చండాలంగా? ఆవిడ నాకు అత్తగారు అవుతాయి. సవంతెల్లి కదా. అయితే మాత్రం సరే, నువ్వు అంత ఫీల్ అవుతున్నావు కాబట్టి నీ మ్యారేజ్ అయిన తర్వాత లేచిపోతావు. అబ్బాయితో నేను ఒకసారి మాట్లాడాలి. మీరు నాకు బాగా నచ్చారు. మీరు మాట్లాడుతుంటే నా చేతులకు చెమటలు పడుతున్నాయి. చెప్పండి, మాలో మీకేం నచ్చింది? మీరు నన్ను తలెత్తుకునేలా చేశారు. మీరేం చేస్తుంటారు? దోచుకుంటుంటాను. ఆల్రెడీ ఓ మనసు దోచుకున్నారుగా. ఎందుకు మీ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడాలనిపించింది. యా సమాజం యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా మీరందరూ నన్ను బరి తెగించాడు అనుకున్నా సరే ఈవిడ నేను పెళ్లి చేసుకుంటా. నిన్ను నీకేమైనా పిచ్చా? కూతురు పెళ్లి సంబంధానికి వచ్చి వాళ్ళింటూ పనోడికి సైట్ కొడతావా? పనుడేంటి? వీడేగా పెళ్లి కొడుకు. వాడికే నేను కొడుకులా ఉన్నాను, వాడు పెళ్లి కొడుకు ఏంటి? వాడు పెళ్లి కొడుకు. నేను ఒప్పుకోను. ఏ? నాకు ముసలోనిచ్చి చేశారు కాబట్టి దానికి ముసలోనిచ్చే పెళ్లి చేయాలి. ఏంటి నువ్వు చేసిన పని? ముద్దులు పెట్టవలసిన చెంప మీద దెబ్బలా కొట్టేది. వీడన్ని